వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను కాపాడలేదని ఆరోపిస్తున్నారు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే జగన్ తిరుమల వస్తున్నారని విమర్శించారు ఈ స్వామీజీ. తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్వామీజీలు, జనసేన నేతలు కిరణ్ రాయల్ సహా పలువురు సమావేశమయ్యారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ పేరుతో భేటీ అయ్యారు. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను కాపాడలేదు అని ఆరోపిస్తున్నారు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే జగన్ తిరుమల వస్తున్నారంటూ విమర్శించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వామీజీ కూడా స్పందించారు. సో సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే పేరుతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా ఏం చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ వ్యవహారం అయితే రాజకీయ రగడగా మారిపోతే మరోవైపు స్వామీజీలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. డిక్లరేషన్ ఇవ్వడమే కాదు, జగన్ ఖచ్చితంగా భక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, సేవ్ తిరుపతి టీటీడీ అంటూ నినాదంతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కానీ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీ అందరూ కూడా తిరుపతిలో ఏర్పాటు చేసుకున్నారు. మన దగ్గర శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. చెప్పండి, ఈరోజు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కరుణాకర్ రెడ్డి కొద్దిసేపు క్రితం మాట్లాడారు. మరి అవసరం లేదా? చాలా తప్పుడు మాట అండి అది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదంటే ఆ మాట అనొచ్చు. దేశంలోనే అత్యున్నతమైన వ్యక్తులు డిక్లరేషన్ ఇచ్చారు కదా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, శ్రీలంక ప్రధానులు కానీ. అలాంటప్పుడు ఒక డిక్లరేషన్ అంటే వెంకటేశ్వర స్వామి మీద నేను గౌరవిస్తున్నాను అని ఒక మాట సంతకం పెట్టడానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఇంత అవసరం అండి? గత 5 ఏళ్ళలో మీరు చాలా తప్పులు చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు బ్రహ్మోత్సవాల్లో మీ భార్యను కూడా తీసుకురాలే. మేము చెప్పాం మీడియా ముఖంగా ఎన్నో సందర్భాల్లో. ఆయనకి ఇప్పటికే ఎన్నోసార్లు శ్రీవారిని దర్శించుకున్న జగన్ని డిక్లరేషన్ అడిగే అర్హత కూడా లేదని చెప్పేసి కరుణాకర్ రెడ్డి అంటారు. మీరు ఖచ్చితంగా అడ్డుకుంటామంటున్నారు. ఖచ్చితంగా అడ్డుకుంటారా? తప్పనిసరిగా అడ్డుకుంటామండి. ఆలయాలకు కొన్ని ఆచారాలు ఉంటాయి, ఎవరైనా గౌరవించాల్సిందే. ఎక్కడైనా మన శబరిమల వెళ్ళామంటే నల్లబట్టలు వేసుకొని వెళ్ళాల్సిందే. నచ్చినట్టుగా వెళ్తానంటే అక్కడ రానివ్వరు. అలాగే తిరుమలలో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా ఎంతటి వాడైనా వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం కాదు. ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఆయనే సుప్రీం వెంకటేశ్వర స్వామి. ఆయనతో దయచేసి ఆటలాడొద్దు. గతంలో ఆటలాడిన వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లో మాయ అయిపోయారు, ఏరోప్లేన్లో మాయ అయిపోయారు. అలాంటి దుస్థితి తెచ్చుకోకండి, స్వామితో పెట్టుకోకండి. ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అహంకారానికి పోకండి, రచ్చ చేయకండి, రాద్ధాంతం చేయకండి, ప్రశాంతంగా హిందూ సమాజంలో నిప్పు పెట్టకండి. ఇప్పటికే చాలా తప్పిదాలు చేశారు, తప్పును ఒప్పుకోండి, రాజకీయం చేయకండి. ఇది హిందూ ధర్మం, హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి, మాకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇతర మతాలకు ఎలాగైతే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయో, అక్కడ మక్కా వెళ్ళాలన్నా, జెరూసలేం వెళ్ళాలన్నా కొన్ని నియమాలు ఎలాగున్నాయో, వెంకటేశ్వర స్వామి రావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించండి, గౌరవించండి. తద్వారా మీరు మంచిని పొందండి, ఆశీస్సులు పొందండి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఆయన ఆగ్రహం కోసం ఎందుకు పరితపిస్తారు? ఇది ధర్మమా? అంత అహంభావం ఏంటండి? ఒక సంతకం పెడితే మీకు పోయేది ఏముంది? అంటే క్రైస్తవులు ఏమైనా వ్యతిరేకిస్తారని భయమా? మీరు అడ్డుకుంటామంటున్నారు. పోలీసులు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ర్యాలీలు కానీ నిరసనలు కానీ వ్యక్తం చేసేందుకు అవకాశం లేకుండా పోలీసు 30 యాక్ట్ అమలు. మరి మీరు ఏ విధంగా అలిపిరి దగ్గరికి వెళ్ళి మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? తప్పనిసరిగా వారు అరెస్టులు చేయండి. వెంకటేశ్వర స్వామి కోసం మేము పోలీసులు మమ్మల్ని నిర్బంధించిన సిద్ధమే, మా మీద కేసులు పెట్టిన సిద్ధమే. మేము ప్రశాంతంగా ఉంటే కరుణాకర్ రెడ్డి రెచ్చగొట్టి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన అంత అవసరం అంటే ఆయనకి? ఒక మాజీ టీటీడీ సేవకుడు మీరు, ప్రథమ సేవకుడు మీరా ఎలా మాట్లాడొచ్చా? ధర్మమా అది? ఒక 6 గంటల ముందు ఆయన వస్తున్నారంటే మీరేం పీక్కోండి అనే విధంగా మాట్లాడతారా? డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఏమి జాగీరా? ఖచ్చితంగా స్వామీజీలు మాత్రం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. డిక్లరేషన్ ఇవ్వడం కాదు, హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరము జగన్కు ఉంది అని చెప్పి స్వామీజీలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజకీయ రగడే కాదు, స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.